హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ మీకు ఒక మంచి స్వీట్ పరిచయం చేయబోతున్నాను. చూస్తున్నారు కదా, ఇవి ఇది యాక్చువల్గా నేను నెయ్యి తయారు చేసిన తర్వాత అందులో అడుగున గోదావరి మిగులుతుంది కదా, దాంతో చేశాను అనమాట. ఇది చాలా సింపుల్గా చేశాను. ఇది చాలా బలమైన వస్తువు కూడా, పిల్లలు తింటే చాలా ఆరోగ్యం. ఇంకా ఏంటంటే అసలు మీకు కలాకండ తిన్న ఫీల్ వస్తుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చెప్తాను, చేసి మీరు కూడా చేసుకోండి. చూసారా ఎలా పొంగొస్తుందో, నెయ్యి ఎంత మంచి సువాసనగా ఉందో. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వడబోసుకుందాం. చూసారా నెయ్యి ఎంత ఎక్కువ నెయ్యి వచ్చిందో. దీంతోపాటు కలాకండకి మనకు కావాల్సినటువంటి ఈ గోదావరి ఏదైతే ఉందో అది కూడా రెడీ అయిపోయిందనమాట. దీన్ని మనం కాసేపు చల్లారుద్దాం. సో మనం ఈ గోదావరి ఏదైతే మిగిలిందో దాన్ని గట్టిగా ఈ గిన్నెలో వేసుకొని ఇలాగ నొక్కేస్తే అందులో ఉన్న నెయ్యి అంతా కిందకి దిగిపోతుంది. ఓన్లీ పొడి లాంటి పదార్థం మనకు పైకి ఉంటుందన్నమాట. దీన్ని బాగా చల్లారనివ్వాలి. సో నెయ్యి కాచగా నాకు ఈ గిన్నెతో గోదావరి వచ్చింది. సో ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఇది ఇప్పుడు నేను ఇంతే అమౌంట్, దీనికి సమానంగా నేను పంచదార కూడా తీసుకుంటాను. ఇప్పుడు కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు, తినేవాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది. నేను దీనికి సమానంగా తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు మనం ఈ రెండు కలిపి మిక్సీ చేయాలి. ఇప్పుడు నేను ఈ గోదావరి ప్లస్ పంచదార రెండు కలిపి మిక్సీ పట్టేస్తున్నాను. రెండు సమానంగా తీసుకున్నాను, మిక్సీ పట్టేసాను. ఇప్పుడు చూడండి మనకి ఎలా రెడీ అయిపోయిందో. కలాకండకి మిక్స్ ఎంత బాగుందో, కన్సిస్టెన్సీ అయితే చాలా బాగుంది. మనకి స్వీట్ షాప్లో అమ్ముతారు కదా కలాకండ, ఎలా ఉంటుందో అలాగే ఉంది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది, తినేయాలని వేగిరం. ఇప్పుడు నేను ఒక బేకింగ్ షీట్ని తీసుకొని ఇది ఏదైతే మిక్సీ చేశానో ఇదంతా కూడా ఇందులో వేసాను అన్నమాట. సరే, నేను చాక్లెట్ చుట్టి ఇలాగా ప్రెస్ చేస్తున్నాను. ఒక కేక్ ముక్కలా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను, చూడండి. చక్కగా వచ్చింది. ఇది మనం నెయ్యి తయారు చేసినప్పుడు మనకు మిగిలిన ఈ గోదావరి కాబట్టి ఇది ఎంతో బలం పిల్లలకైతే చాలా చాలా బలం. నెయ్యంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా. నెయ్యి సువాసనతో ఇది ఎంత బాగుంటుందో చెప్పలేను. నా ఫ్రెండ్స్కి యాక్చువల్గా నేను తయారు చేసి ఇచ్చాను, తిని చాలా చాలా బాగుందన్నారు. మీరు కూడా తయారు చేసి మీ ఫ్రెండ్స్కి ఇచ్చి మార్కులు కొట్టేయండి, సరేనా? సో మీకు స్వీట్ షాప్లో దొరికేటువంటి కలాకండ్ లాంటి స్వీట్ రెడీ.